నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను మీ బాలు. సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల నియమావళిని తప్పక పాటించి సహకరించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల నిర్వహణలో అధికారుల పాత్ర ఎంత ఉందో రాజకీయ పార్టీల నుండి కూడా అంతే సహకారం అవసరం ఉందని ఎన్నికల అధికారి దినేష్ కుమార్ అన్నారు. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను రాజకీయ పార్టీలు పూర్తిగా అవగాహన చేసుకుని ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూచా తప్పక పాటించాలన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఆ పార్టీల పాలసీల గురించి మాట్లాడుకోవచ్చు, కానీ వ్యక్తిగతంగా విమర్శలకు పాల్పడరాదని స్పష్టం చేశారు. ఎలాంటి హింసాత్మక సంఘటనలకు తావు లేకుండా ఎన్నికల మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు జరిగేలా రాజకీయ పార్టీలు జిల్లా యంత్రాంగానికి తమ వంతు సహకారం అందించాలన్నారు. రాజకీయ పార్టీలు తమ ప్రచార సమయంలో ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా లౌడ్ స్పీకర్స్ను వినియోగించాలని, రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్స్ వాడరాదని కలెక్టర్ సూచించారు. జిల్లాలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఓటర్ల జాబితాలో సవరణలు, మార్పులు, చేర్పులకు సంబంధించి క్షేత్రస్థాయిలో పారదర్శకంగా పరిశీలన నిర్వహించడం జరిగిందన్నారు. ఓటర్లను ప్రభావితం చేసే ఏ కార్యక్రమమైనా ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనగా పరిగణించబడుతుందన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అన్ని రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించరాదన్నారు. సభలు, సమావేశాలు, వాహనాలు అన్నీ ముందస్తు అనుమతి పొందాలని అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలత, రాజకీయ పార్టీల ప్రతినిధులు క్రాంతికుమార్, రాజశేఖర్, ఎం కాళేషా బేగ్, రసూల్ బాషా, డి ఎర్రయ్య, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు. క్యాండిడేట్ తెలిసిన తర్వాత ఐ విల్ కండక్ట్ మీటింగ్స్ పర్సనలీ అబౌట్ డూస్ అండ్ డోంట్స్ ఇన్ ఎంసీసీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భోజనాలు పెట్టవచ్చా లేదా అంటే మీ కార్యకర్తలు సపోజ్ ఓటు క్యాంపెయినింగ్ వెళ్తున్నారు, ఒక భోజనం పెట్టడం కూడా ఇట్ ఇస్ ఇండ్యూస్మెంట్ కింద వస్తుంది. సో దానివల్ల అట్లాంటి కార్యక్రమం చేయకండి. చేస్తే ఎంసీసీ వైలేషన్ ఆర్ ఇండ్యూస్మెంట్స్ కింద ఐపీసీ ప్రకారం కేసెస్ బుక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో లాస్ట్ టైం ఒక దర్శిలో ఒక ఇష్యూ వచ్చింది, బట్ అది ముందే వాళ్ళకి అడ్వైజ్ చేశాం పొలిటికల్ పార్టీస్కి ఇట్లా చేయకూడదని చెప్పిన తర్వాత వాళ్ళు తగ్గించేశారు. దాని ముందు 200, 300కి ట్రై చేశారు, బట్ చెప్పిన తర్వాత 20-30 మందికి తగ్గించేసి చేశారు. సో అట్లా ఇది అన్నెసెసరీ కాంప్లికేషన్ కాకుండా వాళ్ళు కూడా క్లారిటీ ఉండాలి, ఏది చేయవచ్చు, ఇది చేయకూడదు. ఇంకొకటి పోస్టర్స్, బ్యానర్స్ అన్నీ ఉన్నాయి, ఇవన్నీ పబ్లిక్ ప్లేసెస్లో పెట్టి అన్నీ కూడా తీసేసాము. దీని తర్వాత కమర్షియల్ స్పేసెస్ ఉండవచ్చు. కొన్ని కమర్షియల్ స్పేసెస్లో మీరు ఇప్పుడు పర్మిషన్ తీసుకొని పెట్టుకోవచ్చు. దానికి ఉన్న ఎక్స్పెండిచర్స్ ఇప్పుడు క్యాండిడేట్ మీరు ప్రకటన చేయకపోతే ఆ క్యాండిడేట్ ఏ సంబంధపడిన పార్టీ ఉన్నారో పార్టీకి మనం బుక్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇండివిజువల్ హౌస్ హోల్డ్స్ ఇప్పుడు ఇంటింటిలో వెళ్తే కూడా ఇంటి పైన ఒక పెద్ద హోర్డింగ్ పెట్టుకున్నారు. అది రిమూవ్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఇండివిజువల్ నా సొంత ప్రాపర్టీని ఎక్కడ పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇండివిజువల్ ప్రాపర్టీ అంటే అది రెసిడెన్షియల్ ప్రాపర్టీ కింద వస్తుంది. అందుకే దానికంటే వాళ్ళకి అసెస్మెంటు, ఈ ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్, వాటరు, ఇవన్నీ కూడా మీరు రెసిడెన్షియల్. బాపట్ల జిల్లా కోరిసిపాడు మండలం పిచ్చికల గుడిపాడు వద్ద ఎమర్జెన్సీ రన్వేపై ట్రయల్ రన్ నిర్వహించారు. దీంతో జాతీయ రహదారిపై భారత వాయుసేన విమానాలు దిగాయి. గత ఏడాది రన్వేపైకి దిగకుండా విమానాలతో ట్రయల్ రన్ నిర్వహించగా నేడు రన్వేపై విమానాలను దించి ట్రయల్ రన్ నిర్వహించారు. పదహారవ నెంబర్ జాతీయ రహదారిపై ఎమర్జెన్సీ రన్వేను కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి 1 గంట మధ్య విమానాలు ట్రయల్ రన్ నిర్వహించారు. 16వ నెంబర్ జాతీయ రహదారిపై కోర్సిపాడు వంతెన నుంచి జే పంగులూరు మండలం రేణింగవరం వరకు 5.1 కిలోమీటర్ల మేర ఈ రన్వే నిర్మించారు. రన్వేపైకి ఇతరులెవరూ రాకుండా బ్యారికేడ్లు కట్టారు. రాడార్ వాహనంతో పాటు అత్యాధునిక సాంకేతిక వాహనాలను రన్వే సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఆశ్రమంలో ఉంచారు. తాజాగా రన్వే పైన విమానాలు ల్యాండింగ్ చేసి పరిశీలించారు. దీంతో సుఖోయ్ 30, జెట్ ఫైటర్, హాక్ కార్గో విమానాలు,
AN-32 డోనియర్ విమానం రన్వే పైకి వచ్చాయి. అప్పట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తారనే ప్రచారం జరిగింది. తాజాగా దేశంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశం లేకుండా పోయింది. యుద్ధాలు, ప్రకృతి విపత్తుల సమయంలో అత్యవసర సేవలతో పాటు సైనిక అవసరాలకు ఉపయోగపడేలా ఈ రన్వేను నిర్మించారు. దీని నిర్మాణం కోసం కేంద్రం 80 కోట్ల రూపాయలు వెచ్చించింది. 2018లో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి రన్వే నిర్మాణాలకు ప్రతిపాదనలు చేసింది. దేశవ్యాప్తంగా ఇలాంటి 20 రన్వేలను నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ప్రాంతాన్ని పోలీసులు ఉదయం 6 గంటల నుంచి 2 గంటల వరకు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. జాతీయ రహదారిపై వాహనాలను దారి మళ్లించారు. ఈ కార్యక్రమంలో పోలీసు బలగాలు, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు మొత్తం 29,449 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరిలో 14,800 మంది బాలురు ఉండగా 14,649 మంది బాలికలు ఉన్నారు. వీరి కోసం 170 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 68 A సెంటర్స్, 65 B సెంటర్స్, 37 C సెంటర్స్ ఉన్నాయి. ఈ నెల 27వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు 170 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 170 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లను, 1540 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా జరిగేందుకు జిల్లాకు 2 ప్రత్యేక తనిఖీ అధికారులు, 9 జిల్లా స్థాయి స్క్వాడ్ బృందాలు, రెవెన్యూ నుంచి 25 సిట్టింగ్ స్క్వాడ్స్, విద్యాశాఖ నుంచి 25 సిట్టింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాలకు సంబంధించిన 23 పరీక్షా కేంద్రాలకు ప్రత్యేకంగా 23 సిట్టింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశారు. జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు నియమితులైన జిల్లా అబ్జర్వర్ ప్రసన్న కుమార్ పరీక్షల విభాగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని 170 పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేకంగా వైద్య సిబ్బందిని నియమించారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ కేంద్రాలన్నింటినీ మూసివేయించారు. పరీక్షలకు సంబంధించి జిల్లా విద్యాశాఖ ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఓన్లీ వాళ్ళ దగ్గర హాల్ టికెట్, అట్ట, పెన్ను మాత్రమే ఉండాలి. Number 7, 8, 9, can you get them there?
సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు, అక్రమంగా డబ్బు తరలింపును కట్టడి చేసేందుకు జిల్లా యంత్రాంగం, బ్యాంకర్లు మరింత సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు బ్యాంకుల ఖాతాల ద్వారా జరిగే లావాదేవీలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని కలెక్టర్ తెలిపారు. అనుమానాస్పద లావాదేవీలు ఏమైనా ఉంటే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ దిశగా ఇప్పటికే జిల్లాలోని అన్ని బ్యాంకులను ఈఎస్ఎంఎస్ యాప్ అనుసంధానం చేశామన్నారు. ప్రధాన బ్యాంకు నుంచి శాఖలకు, ఏటీఎంలకు నిధులను తరలిస్తున్నట్లయితే అందుకు సంబంధించిన వివరాలను స్పష్టంగా బాక్సులపైన ప్రస్తావించడంతో పాటు పూర్తి వివరాలను క్యూఆర్ కోడ్ రూపంలో అందుబాటులో ఉంచాలన్నారు. తద్వారా డబ్బులకు సంబంధించిన పూర్తి వివరాలు ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ సభ్యులకు సమగ్రంగా తెలుస్తాయన్నారు. ఈ విషయంలో ప్రత్యేకంగా ఎస్ఓపిని రూపొందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ ఆర్ శ్రీలత, ఎల్జీఎం అబ్దుల్ రహీం, ఈఎస్ఎంఎస్ సాంకేతిక పరిశీలకులు భరద్వాజ్, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. ఫ్రమ్ యువర్ క్యాష్ పాయింట్ నుంచి టువర్డ్స్ అనదర్ ఏటీఎంస్ కానీ అదర్ బ్రాంచెస్, యువర్ చెస్ట్ నుంచి అదర్ బ్రాంచెస్కి త్రూ దిస్ ఆథరైజ్డ్ మనీ చేంజెస్ అంటే మనీ ట్రాన్స్పోర్టర్స్. సో ఏటీఎం క్యాష్ లోడింగ్ ఉన్న వాళ్ళకి ఎట్లా తీసుకువెళ్ళాలని. సో రెండు, ఐ మీన్ యాజ్ పర్ ద ఎస్ఓపి ఈ రికార్డ్స్ వెన్ ఎవర్ ద మనీ ఈజ్ డ్యూ ఫర్ ట్రాన్స్పోర్ట్, అంటే ఇక్కడ నుంచి ఎక్కడ వెళ్తుందో దట్ పర్టికులర్ టైమ్, డేట్ అండ్ ఎంటైర్ లాగ్ షుడ్ బి ఎంటర్డ్ బోత్ సైడ్స్. అండ్ ఎక్కడ వాట్ ఇస్ సోర్స్ అండ్ డెస్టినేషన్స్కి కరెక్ట్ టైంకి రియల్ టైంలో జరగాలి. బికాస్ వెన్ ఎవర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ చూస్తే whenever we intercept any money in between, చూసినప్పుడు there were occasions where there is no entry from the source and there were no indications that this is the destinations. Okay, so ఏదో ఒక haphazard manner లో చేయడానికి వీలేదు. So whenever we seize any money without these informations, then we will indicate them as unaccounted only despite it is sent by any banks. సో ఈ మిస్కమ్యూనికేషన్స్ ఉండకూడదు కోసమే ఈ ఈఎస్ఎంఎస్ అని రియల్ టైంలో చేయడం జరిగింది, అంతే కదా. సో ఎవరెవర్ యూ క్రియేట్ ఎనీ ట్రాన్సాక్ట్, ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్ స్టార్ట్ చేయడానికి ముందు ఈఎస్ఎంఎస్లో యూ విల్ ఇనిషియేట్ దిస్ పర్టికులర్ ప్రొసీడింగ్స్ అండ్ యూ విల్ క్రియేట్ వన్ క్యూఆర్ కోడ్. దట్ క్యూఆర్ కోడ్ విల్ బి విజిబుల్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్ ఇన్ ద jurisdictions. So whenever your vehicle comes, you will show this QR code, and if it is properly scanned, then the acknowledgement of your receipt and acknowledgement of your transit will be accorded now and then. So ekkada issues lekapothe then it is going to be. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ఎన్నికల ప్రచారానికి సంబంధించిన కరపత్రాలు, వాల్ పోస్టర్స్, బ్యానర్స్ తదితర ప్రచార సామాగ్రిని ముద్రించే సమయంలో ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ స్పష్టం చేశారు. కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ జిల్లాలోని ప్రింటర్స్ యజమానులు అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల ప్రచారానికి సంబంధించిన కరపత్రాలు, వాల్ పోస్టర్స్, బ్యానర్స్ తదితర ప్రచార సామాగ్రిని ముద్రించే సమయంలో ప్రింటర్స్ తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ వివరించారు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ సెక్షన్ 127A ప్రకారం ఎన్నికల ప్రచార సామాగ్రిని ముద్రించే సమయంలో తప్పనిసరిగా సంబంధించిన ప్రింటర్, పబ్లిషర్ పేర్లు, చిరునామాలు లేకుండా కరపత్రాలను, పోస్టర్స్ను ముద్రించరాదన్నారు. ఏ ప్రింటర్ అయినా నిబంధనలను అతిక్రమిస్తే ప్రింటింగ్ ప్రెస్ లైసెన్స్ను రద్దు చేయడంతో పాటు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల పోస్టర్స్, కరపత్రాలు
తదితర వాటిని ప్రచురించే ప్రింటర్స్ ఎన్నికల కమిషన్ నిర్దేశించిన అపెండెక్స్ ఏ, అపెండెక్స్ బి ప్రొఫార్మాలో డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల ప్రచార సామగ్రిని ముద్రించిన తర్వాత 3 రోజుల్లో ముద్రణకు సంబంధించిన వివరాలను ఎన్నికల విభాగానికి సమర్పించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రింటర్స్కు సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలత, ప్రింటర్స్ పాల్గొన్నారు. ఉన్న పాంఫ్లెట్స్, బ్యానర్స్, పోస్టర్స్, ఫ్లెక్సీస్. సో ఫ్లెక్సీస్ కూడా మీరే చేస్తారు కదా? ఓన్లీ ప్రింటర్స్ అడిగి మళ్ళీ ఫ్లెక్సీస్ ఎందుకు వదిలేరు? ఫ్లెక్సీ ఆపరేటర్ సెపరేట్గా ఉంటారా? సరిపోతుంది అట్లా కాదు. సో ఎనీ పార్టీని ప్రమోట్ చేయడం కానీ, ఎనీ క్యాండిడేట్ ప్రమోట్ చేయడానికి కోసం ఎనీ థర్డ్ పార్టీ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లోకల్ కార్పొరేటర్ ఉంటారు. సో ఎమ్మెల్యే గారు ఫోటో పెడతారు. సో ఎమ్మెల్యే చేసేది నేను పెట్టలేదు, నేను క్యాండిడేట్ నేను పెట్టలేదు, బట్ వేరెవరో చేశారని చెప్పడానికి కూడా వీల్లేదు. సో ఎనీబడి హూ ఆర్ స్పాన్సరింగ్ పర్టికులర్ పబ్లిసిటీ మెటీరియల్, అది కూడా ఎక్స్పెండిచర్స్ కింద వస్తుంది. ఓకే, సో దానికోసమే మీ దగ్గర ఈ డిక్లరేషన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే మీరు ఫస్ట్ డిక్లరేషన్స్ అనెక్సర్ ఏ నుంచి ఏమి ఇస్తారంటే, మీరు సో అండ్ సో లొకేషన్స్లో మీ ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుంటున్నారు అంటే మీరు ఈ పబ్లికేషన్స్ ఇవన్నీ కూడా మీరు నేను ఐఎమ్ పబ్లిషర్ని ఫస్ట్ మీరు మిమ్మల్ని డిక్లేర్ చేస్తారు. ఆ డిక్లరేషన్స్లో మీకున్న డేటాస్ అన్ని పెడతారు. మీ ఏ లొకేషన్స్లో ఉండే అడ్రస్ ఏంటి, మీ పబ్లిషర్ పేరు ఏంటి, ఎవరి పేరు లైసెన్స్ ఉంటుంది, ఫోన్ నెంబర్ ఏంటి, ఇదన్నీ ఇన్ఫర్మేషన్స్ మీరు ఏమేమి డిక్లేర్ చేసి ఇస్తారో దీంతోపాటు ఒక ఇద్దరు అటెస్టేషన్, మీకు తెలిసిన ఒక ఇద్దరు పేరు, ఓకే, హు ఆర్ లోకలీ ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ఎమినెంట్ పర్సన్స్. ఓకే, సో మీ చుట్టూలో ఉంటున్న కొంచెం పెద్ద మంది ఎవరైనా ఇద్దరు మందిలో వాళ్ళు కూడా అటెస్టేషన్ చేసి ఈ డిక్లరేషన్ ఫస్ట్ సబ్మిట్ చేయాలి. సెకండ్, అనెక్సర్ అపెండిక్స్ బి ప్రకారము మీరు ప్రతి పబ్లికేషన్స్ ఏం చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు ఇన్ఫర్మేషన్స్ ఉంటుంది. దాంట్లో మీ నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద ప్రింటర్ ఎవరు, ఆర్ పబ్లిషర్ ఎవరు, దెన్ ఏ డేటు మీరు ప్రింటింగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఓకే, మీ ప్రింటింగ్ ఆర్డర్ రిసీవ్డ్ ఇన్ సే 20th March తీసుకున్నాను, డేట్ ఆఫ్ ఆర్డర్, ద డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ ద పబ్లిషర్. ఈ డిక్లరేషన్స్ ఇస్తున్నారు కదా, సో అపెండిక్స్ ఏలో మీరు డిక్లరేషన్ ఇచ్చారు, ఏ రోజు మీరు డిక్లరేషన్ ఇచ్చారో ఆ డిక్లరేషన్స్. దెన్ ఏ పర్టికులర్ ప్రింటింగ్ ఉంది, అది ఎలక్ట్రిక్ పోస్టరా ఆర్ ప్యాంఫ్లెటా, బిల్ బోర్డా ఏంటి, దానికి ఉన్న డైమెన్షన్స్తో పాటు ఆ డీటెయిల్స్ ఆఫ్ మియర్ ప్రింటింగ్ ఐటమ్స్ మీరు చెప్పాలి. కలర్ ప్రింటింగా, బ్లాక్ అండ్ వైటా, ఏ సైజులో ఉంటుంది, ఎంత థిక్నెస్లో ఉంటుంది మీ పేపర్స్, దాని గురించిన ఇన్ఫర్మేషన్స్ మీరు పెట్టాలి. దాంతోపాటు కాపీస్, ఎన్ని కాపీలు, 3,000, 4,000, 10,000. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయి 3 ఏళ్లు గడిచిన సందర్భంగా కార్పొరేటర్గా 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో మేయర్ గంగాడ సుజాత నివాసానికి వెళ్లి కార్పొరేటర్లు శుభాకాంక్షలు తెలిపారు. మేయర్ కార్పొరేటర్లకు స్వీట్లు అందజేశారు. కార్పొరేటర్గా గెలిచి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తోటి కార్పొరేటర్లకు అభినందనలు తెలిపారు. 3 ఏళ్లలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి పనులు నిర్వహించామన్నారు. కార్పొరేటర్గా కొత్తగా ఎన్నికైన మహిళలు కూడా ఎంతో అద్భుతంగా పనిచేసి ప్రజల మన్ననలు పొందారన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సూచనలతో నగరాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్దామని తెలిపారు. నాకు మేయర్గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు మా నగరపాలక సంస్థ పాలక మండలి ఎలక్షన్స్ జరిగి మేమందరం కూడా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 3 సంవత్సరాలు గడిచిన సందర్భంగా మా గౌరవ కార్పొరేటర్లకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అలాగనే అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ 3 సంవత్సరాలు ప్రతి డివిజన్స్లో కార్పొరేటర్స్ అందరూ కూడా అవిశ్రాంతంగా మరి మొట్టమొదటిసారిగా కార్పొరేటర్లు అయిన సందర్భంగా అన్ని డివిజన్లో కార్పొరేటర్లు మా డివిజన్లో డెవలప్మెంట్ చేయాలి అని నిజానికి నగరపాలక సంస్థలో మరి రెవెన్యూ తక్కువగా ఉన్నప్పటికీ కూడా కాంట్రాక్టర్స్ని బతిమలాడు ఏదో ఒక రకంగా ప్రతి డివిజన్లో 2 కోట్ల నుంచి
9 కోట్ల అభివృద్ధి పనులు కూడా చేసిన డివిజన్స్ ఉన్నాయి. ఉదాహరణకి మరి 10వ డివిజన్ కానీ 9వ డివిజన్ కానీ 50వ డివిజన్ కానీ ఇవైతే మరి 8-9 కోట్ల రూపాయలతో మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. అయితే మహిళలు కూడా కొత్తగా మొట్టమొదటిసారిగా రాజకీయాలకు వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ సత్తాను అయితే చూపించినందుకు నిజంగా మహిళలను ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో మహిళలు రాజకీయం పరంగా బయటకు రావడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. కానీ మా యొక్క గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మరి మా ఒంగోలు శాసనసభ్యులైన శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరి మమ్మల్ని అందరినీ కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ ప్రతి డివిజన్లోనూ కూడా మరి మాకు కొత్త సజెషన్స్ చేస్తూ మరి అందరికీ కూడా అన్ని రకాల అవకాశాలు ఇస్తూ మరి డెవలప్మెంట్లో మేమందరము ఫుల్ ప్రెజర్గా ముందుకెళ్తున్నామని మేమందరం భావిస్తున్నాము. అంటే వాసన్న ఒక ఎమ్మెల్యేగా వాసన్న తను ఫండ్స్తో పాటు ఈ నగరంలో ఉండే రెవెన్యూని పెట్టుకొని మేము కూడా చాలా దాదాపుగా 100 కోట్లకి ఇంతవరకు అంటే 3 సంవత్సరాల్లో మొదటి సంవత్సరం కరోనాతో అయిపోయింది, కానీ ఈ 2 ఏళ్లలోనే మేము 100 కోట్ల అభివృద్ధి పనులు చేశామంటే నిజంగా చాలా ఆశ్చర్యంగాను ఆనందంగా కూడా ఉంది. ఇంకొక 2 ఇయర్స్ ఉంది. రాబోయే 2 ఇయర్స్లో కూడా ఇంకా మరిన్ని రాబోయేది మా గవర్నమెంటే కాబట్టి కంపల్సరీగా ఈ 2 సంవత్సరాలు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ మరి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఒక పక్క జగనన్న మరి సంక్షేమంతో ముందుకు పోతూ ఉంటే మరి ఈ రోజున మరి మేము అభివృద్ధితో మేము కూడా ముందుకు పోతున్నాము. అంటే సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుగా చేసుకొని ఈ ప్రభుత్వం మరి ప్రజలందరినీ కూడా సుఖ సంతోషాలతో ఉంచుతుంది అని అంటే అది నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే వైఎస్ఆర్ గవర్నమెంట్కే ఇది క్రెడిట్ తగ్గుతుందని చెప్పేసి తెలియజేస్తూ అలాగే మొట్టమొదటిసారిగా నేను మేయర్ అయ్యే నాకు అవకాశం ఇచ్చినటువంటి మరి వాసనకు అలాగే ఒక చరిత్ర సృష్టి అవకాశాన్ని కల్పించినటువంటి మరి మా జగనన్నకు వాసనకు కూడా మా కార్పొరేట్ల తరపున మేము మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఒంగోలులో ఇంటర్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. ఆంధ్రకేసరి విద్యా కేంద్రంలో ఈ నెల 28వ తేదీ వరకు మూల్యాంకన ప్రక్రియ జరుగుతుందని మూల్యాంకనం క్యాంప్ ఆఫీసర్ ఆర్ఐఓ సైమన్ విక్టర్ వెల్లడించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి ఒంగోలులోని మూల్యాంకనం కేంద్రానికి 3 లక్షల ప్రశ్నాపత్రాలు వచ్చినట్లుగా తెలిపారు. మూల్యాంకనం చేసేందుకు 1100 మంది అధ్యాపకులను నియమించామన్నారు. 4 దశల్లో మూల్యాంకనం జరుగుతుందని తెలిపారు. తొలి రోజు 18వ తేదీ నుంచి ఇంగ్లీష్, తెలుగు, హిస్టరీ, మ్యాథ్స్, సివిక్స్ పేపర్ల మూల్యాంకనం చేస్తారని అన్నారు. 22 నుంచి ఫిజిక్స్, ఎకనామిక్స్ మూల్యాంకనం, 26 నుండి కెమిస్ట్రీ, హిస్టరీ, 28 నుండి బోటనీ, జువాలజీ, కామర్స్ పేపర్ల మూల్యాంకనం నిర్వహించనున్నారు. మూల్యాంకనం సకాలంలో పూర్తి చేసేందుకు నియమించబడిన 1100 మంది అధ్యాపకులు నిర్ణీత సమయానికి రావాలని సైమన్ విక్టర్ ఆదేశించారు. ఎవరైనా గైర్హాజరైతే అలాంటి వారికి రోజుకు 1000 రూపాయల చొప్పున ఎన్ని రోజులు మూల్యాంకనం జరిగితే అన్ని రోజులు జరిమానా విధించడం జరుగుతుందని అన్నారు. అంతేకాకుండా సంబంధిత కాలేజీల అఫిలియేషన్ రద్దు చేసి జ్ఞానభూమి లాగిన్ నుండి కాలేజీ పేరు తొలగించడం జరుగుతుందని తెలిపారు. ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి గారి యొక్క సూచనల మేరకు ఈ దినం మరి ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ కార్యక్రమం, ముఖ్యంగా ప్రశ్నాపత్రాల యొక్క మూల్యాంకనాన్ని ప్రారంభిస్తున్నాము. ఈ మూల్యాంకనము మరి 4 దశలలో జరుగుతుందని కూడా మీకు తెలిసిన విషయమే. మొదటి దశ ఈ దినం ప్రారంభమవుతుంది. ఈ మొదటి దశలో ఉండే సబ్జెక్ట్స్ ఇంగ్లీషు, తెలుగు, హిందీ, మ్యాథమెటిక్స్, సివిక్స్. ఈ సబ్జెక్ట్స్లలో మరి నియమింపబడిన అధ్యాపకులందరూ మరి హాజరు కావాలి. అదేవిధంగా 22వ తారీఖున ఫిజిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్ట్స్లో మూల్యాంకనం ప్రారంభమవుతుంది. అదేవిధంగా 26వ తారీఖున కెమిస్ట్రీ, హిస్టరీ ప్రారంభమవుతుంది. 28వ తారీఖున బాటనీ, జువాలజీ, కామర్స్. ఈ విధంగా ఈ 4 ఫేజులలో మరి సబ్జెక్ట్స్ను విభజించి ఆయా ఫేజుల్లో మరి ఈ యొక్క మూల్యాంకనం ప్రారంభమవుతుందని తెలియజేస్తున్నాను. ఈ మూల్యాంకనానికి నియమింపబడిన మరి లెక్చరర్స్ అందరూ మరి వారి యాజమాన్యాల ద్వారా మరి ఈ యొక్క అపాయింట్మెంట్స్ అన్ని మీ కాలేజ్ లాగిన్కి పంపించడం జరిగింది. మీరు కాలేజ్ లాగిన్ నుంచి వాటిని డౌన్లోడ్ చేసుకొని ఖచ్చితంగా ఈ యొక్క మూల్యాంకన ప్రక్రియకు మీరు హాజరు కావాల్సిందే. అలా హాజరు కాని పక్షంలో ఒక్కొక్క లెక్చరర్కు ఒక్కొక్క రోజుకు 1000 రూపాయల చొప్పున ఆ సబ్జెక్ట్ ఎన్ని రోజులైతే జరుగుతుందో అన్ని రోజుల పాటు రోజుకు 1000 రూపాయల చొప్పున మరి యొక్క జరిమానా విధించబడుతుంది, పెనాల్టీ విధించబడుతుంది. అదేవిధంగా యాజమాన్యాలకు కూడా మరి వారి యొక్క అఫిలియేషన్ రద్దు చేయబడుతుంది. వారి యొక్క వారిని జ్ఞానభూమి లాగిన్ల నుంచి కూడా తొలగించబడుతుంది. కాబట్టి యాజమాన్యాలు, కళాశాలలో పనిచేసే అధ్యాపక బృందం అందరూ మూల్యాంకన ప్రక్రియలో పాల్గొవలసిందిగా మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుతున్నాను. ఇందుకు భిన్నంగా గైర్హాజరైతే మాత్రం అలాంటి వారిపై క్రమశిక్షణా చర్యలు, అదేవిధంగా మరి జరిమానాలు కూడా విధించబడునని మీ అందరికీ తెలియజేయటమైనది. ఈ క్యాంపు నిర్వహణ కొరకు స్థానిక
ఆంధ్రకేసరి జూనియర్ కళాశాలలో మరి వారి యాజమాన్యం మరి మా యందు ఈ యొక్క ప్రక్రియలో పాలుభాగస్తులుగా మరి ఈ యొక్క సమావేశ ఈ ప్రాంగణాన్ని అంతా వారికి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆ మేనేజ్మెంట్ ఆఫ్ ఏకేవికే కాలేజ్ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ యొక్క మూల్యాంకన ప్రక్రియకు బోర్డు నుంచి కూడా అబ్జర్వర్స్ నియమించబడ్డారు. వారు కూడా మరి యొక్క పర్యవేక్షిస్తుంటారు, ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది రావటం లేదని. కాబట్టి ఖచ్చితంగా మరి అధ్యాపకులందరూ నియమింపబడ్డ అధ్యాపకులందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ ప్రక్రియకు మరి దాదాపు 1100 మంది అధ్యాపకులను నియమించడం జరిగింది. ఆయా సబ్జెక్ట్స్లో ప్రశ్నపత్రాలు కూడా మరి దాదాపు మరి 3 లక్షల వరకు ప్రశ్నపత్రాలు కూడా రావటం జరిగింది. కాబట్టి నియమింపబడిన ముఖ్యమైన షరతు ఏంటంటే నియమింపబడిన లెక్చరర్స్ అందరూ ఈ యొక్క మూల్యాంకన ప్రక్రియలో పాల్గొని ఖచ్చితంగా విద్యార్థికి రావాల్సిన మార్కులను న్యాయబద్ధంగా వారికి మార్కులు అవార్డు చేసి మరి ఫలితాలు త్వరగా ఇవ్వటానికి మరి మీరందరూ సహకరించవలసిందిగా నేను కోరుతూ. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినందున ఆటో డ్రైవర్లు తమ వాహనాలపై రాజకీయ పార్టీలకు చెందిన స్టిక్కర్లు కానీ వాల్ పోస్టర్లు కానీ అంటించకూడదని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సురేంద్ర ప్రసాద్ తెలిపారు. అద్దంకి బస్టాండ్లో ఆటో వాహనాల డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఎలాంటి రాజకీయ పార్టీల ఒత్తిళ్లకు లొంగి తమ వాహనాలపై స్టిక్కర్లు వాల్ పోస్టర్లు అంటించుకుంటే కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ నెల 16వ తేదీ నుండి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని, జూన్ 4వ తేదీ వరకు ఈ నియమావళి అమల్లో ఉంటుందని అన్నారు. అందువలన వాహన యజమానులు డ్రైవర్లు తప్పనిసరిగా రవాణా శాఖ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలన్నారు. ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభావితం జరిగే విధాన్ని మీకు ఎప్పుడు విడుదల చేస్తారంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మాత్రమే. ఇది ఉన్నతాది కాదో ఇదిగో ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మాత్రం కూడా క్లియర్ చేసేస్తాం. విద్యా విధానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు వీలుగా ఢిల్లీలోని జేఎన్యూ చర్చలు తీసుకుంటుందని ఒంగోలు డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ కళ్యాణి వెల్లడించారు. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్ బోధించే అధ్యాపకులకు ఒంగోలులోని నోడల్ రీసెర్చ్ సెంటర్ అయిన డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాలలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఉదయం సమయంలో ఢిల్లీలోని జేఎస్యు ప్రొఫెసర్లు, మధ్యాహ్నం నుండి ప్రత్యేక శిక్షణ పొందిన రీసోర్స్ పర్సన్స్ 32 మంది కామర్స్ అధ్యాపకులకు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణకు సంబంధించిన వివరాలను ప్రిన్సిపల్ కళ్యాణి, రీసోర్స్ పర్సన్ అంకారావు మీడియాకు వివరించారు. ఈ డిఎస్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నోడల్ రిసోర్స్ సెంటర్గా ఉంది కాబట్టి ఇప్పుడు కామర్స్ లెక్చరర్స్ అందరికీ ఒక 41 మెంబర్స్ని షెడ్యూల్ చేశారు. వీళ్ళందరికీ ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి రిసోర్స్ పర్సన్స్గా ఉన్న వాళ్ళని ముందు ఢిల్లీలో 12 రోజుల వరకు క్యాంపు, అంటే కమిషనర్ గారు దాన్ని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళందరికీ టు అండ్ ఫ్రో ఛార్జెస్తో సహా అకామిడేషన్ అన్నీ ప్రొవైడ్ చేస్తూ ముందు వాళ్ళ స్కిల్స్ని ఎన్హాన్స్ చేయడం కోసం 12 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రాము ఢిల్లీలో ఇప్పించారు జేఎన్యూలో. ఆ తర్వాత అక్కడ రిసోర్స్ పర్సన్స్ వాళ్ళు నేర్చుకున్న దాన్ని మిగతా లెక్చరర్స్ అందరికీ టీచ్ చేయడం కోసం, ఎలాగా అనే మెలకువలన్నీ నేర్పించడం కోసం మళ్ళీ ఈ ట్రైనింగ్ ప్రోగ్రాముని ఇంటెండ్ చేశారు. సో ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఇప్పుడు ఈ రోజు నుండి 32 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. వచ్చిన రిసోర్స్ పర్సన్స్ మొదట సెషన్ మొత్తము ఆన్లైన్ సెషన్ ఉంటుంది. డిఫరెంట్ యూనివర్సిటీస్ నుంచి ప్రొఫెసర్స్ ఆన్లైన్లో చెప్తారు. ఆఫ్టర్నూన్ సెషన్ ఆఫ్లైన్ ఉంటుంది. ఇక్కడ జేఎన్యూ ఢిల్లీలో ట్రైన్డ్ పర్సన్స్ ఇక్కడ వాళ్ళకి టీచ్ చేస్తారు. ఈ టీఓటీ ప్రోగ్రాంలో కేఆర్పీగా ఇక్కడికి మన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఒంగోలుకి రావటం జరిగింది. ఇది చాలా మంచి ప్రోగ్రాం. కమిషనర్ గారు దీన్ని చాలా బాగా ప్లాన్ చేసి మాకు ఢిల్లీలో ట్రైనింగ్ ఇచ్చి అక్కడ జేఎన్యూ ప్రొఫెసర్స్ ద్వారా మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ దీన్ని ప్లాన్ చేశారు. 5 డేస్ టీఓటీగా కామర్స్ లెక్చరర్స్ అందరూ కూడా స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళు దీన్ని ఈ స్కిల్స్ అన్నిటిని ఇంప్రూవ్ చేసుకోవాలని ప్లాన్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ నెల్లూరు డిస్ట్రిక్ట్, పాతవి అండ్ ఒంగోలు, ఈ 2 జిల్లాలకి ఉన్నటువంటి కామర్స్ లెక్చరర్స్ అందరూ కూడా ఒంగోలు
ఎన్ఆర్సీలో అటెండ్ అవ్వటం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా సింగిల్ మేజర్ సిస్టమ్ అనేటువంటిది కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల అందులో కామర్స్లో జరిగినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అనేటువంటి దాని మీద 5 days పాటు ఇక్కడ ఫ్యాకల్టీకి మనము ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. జేఎన్యూ నుంచి ప్రొఫెసర్స్ వాళ్ళు ఆన్లైన్ క్లాస్లో తీసుకుంటారు, అలానే రిసోర్స్ పర్సన్స్ ఇక్కడ ఆఫ్లైన్ క్లాస్లో తీసుకోవడం జరుగుతుంది. మనకి సింగిల్ మేజర్ సబ్జెక్ట్లో భాగంగా డిఫరెంట్ మన అకాడమిక్ సిలబస్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఎస్పెషల్లీ ఇందులో మా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ దాని గురించి ఎక్కువగా ఫోకస్ చేయటం జరుగుతుంది. ఆ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో డిఫరెంట్ టాపిక్స్ని మనకి షెడ్యూల్ చేశారండి. ఆ షెడ్యూల్ చేసిన వాటన్నిటిని లైక్ స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్, లేకపోతే డెరివేటివ్స్, రిస్క్ మేనేజ్మెంట్, ఇలాంటి వాటి విషయాల్ని మనకి షెడ్యూల్లో ఇవ్వటం జరిగింది. అది ప్రొఫెసర్స్ జేఎన్యూ నుంచి చెప్తారు, అలానే ఆఫ్లైన్ సెషన్స్లో మేము కూడా చెప్పడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే వాళ్ళు మనకి నేర్చుకున్నటువంటి కామర్స్ ఫ్యాకల్టీ స్టూడెంట్స్కి ఈ నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. అక్కడ ఉన్నటువంటి అవకాశాలని వాళ్ళు క్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఫైనాన్స్ ఫీల్డ్ అనేటువంటిది ఎప్పటికప్పుడు మారిపోతుండేటువంటిది, అప్డేటెడ్గా అవుతూ ఉంటుంది. సో ఈ నాలెడ్జ్ తోటి వాళ్ళు ఇంకా బెటర్గా ప్లాన్ చేసుకొని ప్రజెంట్ ఉన్న టెక్నాలజీని అందుబాటులో ఉంచుకొని మానసిక శారీరక వైకల్యంతో బాధపడే వారిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు తమ కేంద్రంలో ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్లు జిల్లా బాల భవిత కేంద్రం ప్రోగ్రాం ఆఫీసర్ భగీరథి దేవి వెల్లడించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల తల్లులకు ఒంగోలులోని జిల్లా బాల భవిత కేంద్రంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అవసరతలు కలిగిన పిల్లలకు వివిధ రకాల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ విశ్రాంత ఆర్ఎంఓ సుబ్బారావు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సర్దార్ తదితరులు పాల్గొన్నారు. చేసే ఫిజియోథెరపీ అంటే చాలా ఇష్టం. నేను ప్రత్యక్షంగా ఈ డాక్టర్ సరే మరి ఓకే సార్. ఈ ఆర్బీఎస్కే అంటే రాష్ట్రీయ బాల స్వస్థత కార్యక్రమము. ఇక్కడ డిఈఐసి అనే ఉంటుంది. దీనికి డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అంటారు. ఇక్కడ డిఫెక్ట్స్ ఉన్న పిల్లలకి అంటే పుట్టుకతో వచ్చే డిఫెక్ట్స్ కానీ, తర్వాత వయసు పెరిగే కొద్దీ వచ్చే డిఫెక్ట్స్ కానీ, ఇలా డిఫెక్ట్స్ ఉన్న పిల్లలందరినీ అర్లీ దశలో వాటిని గుర్తించి వాటికి థెరపీస్, ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ పీడియాట్రిషియను, మెడికల్ ఆఫీసరు, ఆడియాలజిస్టు అంటే వినికిడి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంటే, స్పీచ్ థెరపిస్టు, అర్లీ ఇంటర్వెన్షన్, సైకాలజిస్టు, డెంటల్ డాక్టరు, మెడికల్ ఆఫీసరు, ఫిజియోథెరపిస్టు, ఆప్టిమెట్రిస్ట్ అంటే కళ్ళకు సంబంధించి చూసేవాళ్ళు, ఇలా స్పెషల్గా ట్రైన్ వాళ్ళు మనకి ఉంటారు స్టాఫ్. వీటిని పిల్లల్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నప్పుడు వీటిని త్వరితగతిన ముందే గుర్తించి వాళ్ళకి సకాలంలో మనము థెరపీస్ అనేది ఇవ్వడం చేస్తే వాళ్ళు నార్మల్ చిల్డ్రన్గా డెవలప్ అవుతారు. కాబట్టి ఈ మార్చ్ మంత్ని మనము ఈ డిజేబుల్డ్ చిల్డ్రన్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ మంత్ని మనము అవేర్నెస్ మంత్గా ప్రకటిస్తున్నాము. కాబట్టి మార్చ్ మంత్లో మీ చుట్టుపక్కల కానీ ఎవరైనా ఉంటే ఈ డిజేబుల్డ్ చిల్డ్రన్ని డిఈఐసి ఒంగోలు సెంటర్కి పంపించి వాటికి థెరపీస్ ఇప్పించి వాళ్ళని కూడా మామూలు పిల్లల్లాగా సమాజంలో కలిసిపోయేటట్టు చేయాలని మనవి చేసుకుంటున్నాం. ఇక్కడ వికలాంగుల ఫిజియోథెరపీ ఎంతో సహనంగా చేస్తే ఈ డాక్టర్ని చూసి నేను ఎంతో ఫీల్ అయిపోయాను. వారికి మన సూర్యశ్రీ దివ్యాంగుల చైల్డ్ థెరపిస్ట్ తరఫున 40,000 రూపాయలు విలువైన ఏసీని చేశాను.
అలాగే ఈ కేంద్రానికి ఇంకా ముందు కూడా ఏ మోసం వచ్చినా మా ట్రస్ట్ తరఫున మేము తప్పకుండా అందజేస్తాము. ఇక్కడికి వచ్చే పిల్లలకు చూస్తుంటే వీరికి చాలా బాగా ఇస్తాము. నేను ఒక ట్రస్ట్ నడుపుతాను. అది సూర్యశ్రీ దివ్యాంగుల చైల్డ్ ట్రస్ట్. మా ట్రస్ట్లో ఒక 40 మంది దివ్యాంగులు వారికి దాదాపు నెలకు వచ్చేసి 1,30,000 రూపాయలతో వసతి కల్పిస్తున్నాను. అంటే వారికి బట్టలు పేస్ట్ బ్రష్ చదువు అన్నీ మన ట్రస్టే భరిస్తుంది. అలాగే ఆ పిల్లలకి ఎలా చూస్తున్నానో ఇంకా బాగా పిల్లలు కూడా మా ట్రస్ట్ బట్టి సహకరిస్తారని మీకు అందరికీ తెలియదు. ఎర్లీ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్ కింద చిల్డ్రన్లందరినీ కూడా చూశాను కూడా. ఆల్రెడీ నేను కొంతమందికి ఇంతకుముందే ట్రీట్మెంట్ ఇచ్చిన కేసులు ప్రస్తుతము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో ఆనరీ మెడికల్ ఆఫీసర్గా చేస్తున్నాను. అక్కడ కూడా ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తాం మేము. ఫిజియోథెరపీ కూడా కేసులు కూడా స్టార్ట్ అయినాయి. అక్కడ రెడ్ క్రాస్ సొసైటీ షిఫ్ట్ చేసిన తర్వాత మార్కెట్ షిఫ్ట్ చేస్తాం. పెద్దగా ఫిజియోథెరపీ సెంటర్ మళ్ళీ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసి ఇక్కడ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. మేము కూడా కొంతమందికి అక్కడ ఫిజియోథెరపీ ఇచ్చే అవకాశం ఉంది. ఫ్రీ సర్వీస్ ఏమి ఛార్జ్ చేసేది. సో మేము చేసేది ఫిజియోథెరపీ కొంత చైనీస్ ఫిజియోథెరపీ అంటే మామూలుగా చేసేది కాకుండా చైనీస్ ఫిజియోథెరపీ అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ అనేది దాంట్లో నీడిల్స్ లేకుండా ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ట్రీట్మెంట్ ఇస్తాము. ఇక్కడ ఫిజియోథెరపిస్ట్ కూడా నా దగ్గర పనిచేసిన అమ్మాయి శ్రీదాస్ సేమ్ ప్రొసీజర్. ఈ ప్రోగ్రాము జిల్లాలో ఉన్న పిల్లలందరికీ కూడా ఉపయోగపడుతుంది. మీరు ఏం ప్రోగ్రామ్ చేస్తారు? నేను ఇక్కడ ఐస్ క్యూబ్స్ తయారు చేసుకునేదాన్ని అట్లా లెక్క పెట్టుకుంటే నియర్లీ 5 lakhs ఫర్ దిస్ హాస్పిటల్. నిమ్స్ హాస్పిటల్కి చాలా చేశాను. వీళ్ళకి మీరు ఏమి అంటే ఇచ్చారు సార్? స్పీచ్ వచ్చిన పిల్లల కోసం తల్లిదండ్రులకి వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చిన వాళ్ళకి ఏం సూచనలు చేశారు? వాళ్ళకి ఇప్పుడు పుట్టుకతో వచ్చే జబ్బులకి ఎయిర్ లెఫ్ట్ ప్యాలెట్ గ్రహణం అని ఉంటుంది. గ్రహణముకి కంజనిటల్ డిసీజెస్ వాటన్నిటికి కూడా నిమ్స్ హాస్పిటల్ కూడా ట్రీట్మెంట్ ఉంది. కొంత సర్జికల్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉపయోగించుకోవచ్చని సలహా ఇస్తాం. అంటే ఎర్లీ బర్త్లో గుర్తించి ఏమన్నా వెంటనే అవ్వచ్చా సార్? గర్భంలో ఉన్నప్పుడే గుర్తించవచ్చు కొన్ని జబ్బులు. గుర్తించి వాటికి అక్కడనే ట్రీట్మెంట్ కూడా ఇస్తారు. ఆ ప్రొసీజర్స్ కూడా ఇప్పుడు వస్తున్నాయి. సో ఉండే కొద్ది అన్ని అవయవాలు తెలివితేటలు అన్ని కరెక్ట్గా ఉండేట్టుగా ఉండేదానికి కూడా అవకాశం ఉండేట్టుగా చేస్తారు. ఎండ తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఎండల కారణంగా ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వైద్య విద్యార్థులు వివరించారు. అసోసియేట్ ప్రొఫెసర్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ తిరుమలరావు ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులు ఒంగోలులోని గాంధీనగర్ అర్బన్ హెల్త్ సెంటర్ నుండి శివప్రసాద్ కాలనీ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వైద్య విద్యార్థులు ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీడీసీడీ నోడల్ అధికారి భగీరథీదేవి, డిస్ట్రిక్ట్ ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ అనిల్, గాంధీనగర్ అర్బన్ హెల్త్ వైద్యులు హిమబిందు, సత్యశ్రీ, ప్రేమ తదితరులు పాల్గొన్నారు. ఫ్లాగ్ పైకి ఓకే. నా పేరు డాక్టర్ తిరుమలరావు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలుకి
ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు 2021 బ్యాచ్, అదేవిధంగా 2022 బ్యాచ్ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ యూపీఎస్సీ మోమోడగర్ నుంచి సోప్స్వాద్ కాలనీ వరకు హీట్ మరియు రిలేటెడ్ ఇల్నెస్ గురించి ఒక ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ సంవత్సరం మార్చి 1 నుంచే ఎండాకాలం తీవ్రత అనేది చాలా పెరిగింది. ఎక్కువగా ఈ తీవ్రత వలన హీట్ స్ట్రోక్, వడదెబ్బ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రజల్లో దీని గురించి చైతన్యం చాలా అవసరము. వీలైనంత వరకు 11 గంటల నుంచి 3 గంటల వరకు ఇంట్లోనే ఉంటే చాలా మంచిది. అదేవిధంగా ప్రతి అరగంటకు ఒకసారి ఒక గ్లాసు నీరు తీసుకుంటే మన శరీరం డిహైడ్రేషన్ లేకుండా చేసుకోవచ్చు. వీలైనంత వరకు మనం ఎండలో వెళ్ళినట్లయితే గొడుగు కానీ, టోపీ కానీ, అదేవిధంగా ఒక గుడ్డ కానీ తీసుకెళ్ళైతే ఎంతో మంచిది. ఇంట్లో మనం వంట చేసుకునేటప్పుడు ఉదయం పూట వంట చేసుకుని మంచిది. మధ్యాహ్నం పూట వంట చేసుకున్నట్టు ఇంట్లో యొక్క వేడి విరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో కిటికీలు అనేవి ఉదయం సాయంత్రం మాత్రమే ఓపెన్ చేసి పెట్టుకోవాలి. మధ్యాహ్నం పూట ఎండ తీవ్రత ఉన్నప్పుడు ఓపెన్ చేసుకోవాలంటే చాలా మంచిది. ప్రజల్లో చైతన్యం ఎక్కువగా అవసరము. పిల్లల్లో, గర్భిణీ స్త్రీల్లో, అదేవిధంగా వృద్ధుల్లో, పాలిచ్చే తల్లుల్లో ఈ యొక్క ప్రమాదం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఎండ తీవ్రత నుంచి దూరంగా ఉంచుకోవాల్సిన ఎంతైనా అవసరం. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు. తేదీ 19/3/2024 మంగళవారం. సహారీ ఉదయం 4:54 ఇఫ్తారీ సాయంత్రం 6:24. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఉన్నంతలోనే సంతృప్తిగా ఉండడం అలవాటు చేసుకుంటే జీవితం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూనే ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవే బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.